గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూసేస్తున్నారు కదా, ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా. ఎస్, చిన్నుని వదిలి వచ్చే టైం అయితే అయిపోయింది. దుబాయ్ నుంచి ఇండియా జర్నీ. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే, అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ మధ్య కొంచెం లేట్ అయింది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ ఇక్కడ డైమండ్ చూస్తున్నారు కదా, ఇది మొన్న నేను డైమండ్ పెండెంట్, ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ తీసుకున్నాను అనమాట. వైట్ గోల్డ్లో ఉంటే నేను గోల్డ్లోకి మార్చుకున్నాను. అది టోటల్గా వర్త్ 5 lakhs పడింది. మీరు ముందు వీడియో చూడకపోతే చెప్తున్నాను. అండ్ ఇది ప్యాటర్న్ చూపిస్తున్నాను. ఈ లోపల వేసుకునే ఇది ఏదైతే ఉండిందో, ఇది ఇన్నర్ థింగ్ అనమాట. ఐ మీన్ కోట్ పైన వేసుకుంది, బ్లేజర్ పైన వేసుకుందామని చెప్పి ఇదైతే స్లీవ్లెస్ టాప్ వేసుకుంటున్నాను. అండ్ పింక్ ఫైనల్లీ వేసుకున్నాను. అది ఆ బ్రాడ్ నెక్ డీటెయిలింగ్ అదంతా బాగుండిందని చెప్పి పింక్ వేసుకున్నాను. అండ్ బాగుంది కూడా, కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడు రొటీన్గా కాకుండా అలాగే డెనిమ్ ప్యాంట్తో పేరప్ చేశాను. ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చేసారా? వదిలేనానైతే ఇష్టం. నా కూతురు చూసారా, బొమ్మను తీసుకెళ్ళకపోయినా బొమ్మ అది ఫీల్ అవుతుందంట. అందుకని చెప్పి ఇంకా దాన్ని కూడా మోసుకెళ్తాను, ఇంత లగేజ్లో కూడా. అండ్ ఇక్కడ ఈ వీడియోలో చిన్న ట్విస్ట్ ఉందండి. ఆ ట్విస్ట్ ఏంటనేది తొందరలో తెలిసిపోతుంది మీకు, వీడియో మధ్యలో తెలుస్తుంది. సో ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోకి హైప్ చేయండి గైస్. హైప్ చేస్తే ఇంకొంతమందికి పుష్ అవుతుంది, రీచ్ అవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు గైస్. అండ్ ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అండ్ ఇల్లు అంతా చాలా మెస్సీగా ఉంది, ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఇది నా టోటల్ ఓవరాల్ లుక్ అనమాట. అండ్ నా కూతుర్లు అయితే రెడీ అయిపోయారు. చూడు ఒకసారి లోపల, నావి ఇంకా బ్యాగ్ అవి తెచ్చుకో. నీకి హాయ్ హాయ్ కన్నా, లవ్ యూ. హాయ్ టింకీ. ఇక్కడ పెట్టి నేను బ్యాగ్ తీసుకుంటాను. బరువు ఎంత ఉంది కదా. పాపా కౌంట్ చేయండి బ్యాగ్స్. మీవి 3, 3, 6, నాకు 2. మా ఆయన లగేజ్ అంతా 1 by 1 అన్ని బయట పెట్టేసి మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మా ఉదయం ఎర్లీ మార్నింగ్ జర్నీ ఇది. సో మా ఆయన అంటున్నారు, చిరాకు పడకు, అందులో పడిపోతుంది అని చెప్పి. నేనేమి చిరాకు పడట్లేదులే అని చెప్తున్నాను అనమాట. సో నా కూతురు అంటుంది, మొత్తం మనం ఇల్లు షిఫ్ట్ అవుతున్నట్టుంది మమ్మీ, ఇది మనం జర్నీ చేస్తున్నట్లేదు, ట్రావెల్ కోసం లేదు అన్నట్టుందని అని చెప్పి అంటుంది. బట్ ఎనీవేస్ టోటల్గా ఒక్కొక్కరివి 3 లగేజెస్ అనమాట. సో ఎప్పుడు మిత్రమేరా ఏం చేస్తారంటే, కాలేజ్కి వెళ్ళినప్పుడు ఓవర్ లగేజ్ని తీసుకెళ్తారు. రిటర్న్ ఎప్పుడైతే సెమ్స్ అయిపోతే వస్తారో అప్పుడు కూడా ఓవర్ లగేజ్తోనే వస్తారు. ఎప్పుడు వాళ్ళు లగేజ్కి ఎక్స్ట్రా మనీ పే చేసుకుంటూనే వెళ్తారనమాట. సో నేనైతే ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తాను, ఎంత కావాలో అంతే సర్దుకుని వెళ్తా. బట్ పిల్లలు కాబట్టి ఇంకా తప్పదు. నార్మల్గా వాళ్ళు వచ్చే ప్రతిసారి ఒక్క సింగిల్ హ్యాండ్ లగేజ్తో వచ్చేస్తారండి. అప్పుడు చెప్తాను నేను, ఏమైనా వేసుకోనివి అలా ఉంటే తీసుకురండి అమ్మా, ఒకేసారి లగేజ్ అవ్వదు అన్న కూడా వినరనమాట. సో అలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా వీ షుడ్ యాక్సెప్ట్, అంతే, తప్పదు. సో గైస్, ఇప్పుడు ఇది మా జర్నీ అయితే ఎలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. మేమైతే ఏం తినలేదు, చిన్ను టీ పెట్టారు, టీ బిస్కెట్ తిన్నాము అందరమును, ఇంకేం తినలేదనమాట. మళ్ళీ మధ్యాహ్నం వరకు లైక్ 3 అయిపోతుంది మేము రీచ్ అయ్యేసరికి అక్కడికి. సో అంతవరకు మాకు ఫుడ్ ఏమీ ఉండదనమాట. ఫ్లైట్లో పిల్లలు అసలు తినరు, ఎయిర్ ఇండియా కాబట్టి ఫుడ్ మంచిగానే ఉంటుంది. సో ఈరోజు నాన్ వెజిటేరియన్ తింటాం కాబట్టి, సో విల్ ట్రై సంథింగ్, తినడానికి ట్రై చేస్తాము. నేనైతే కొంచెం తినగలుగుతాను, కానీ పిల్లలు అసలు ఒక బన్ను లేకపోతే ఒక డిజర్ట్ ఏదైనా అలా తినేసి ఆగిపోతారనమాట. సో మళ్ళీ వాళ్ళు కాలేజ్కి వెళ్ళేంత వరకు ఫుడ్ ఉండదు. అండ్ గైస్, ఇది మా టోటల్ ఓవరాల్ స్టఫ్ అంతా కూడా ఇలా వేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. చిన్ను ఏమో లగేజ్ ఎప్పుడు మోరే తీసుకెళ్తారు మీరని టీచ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఒక్క లగేజ్ అయినా, ఒక్క సూట్ కేస్ అయినా తక్కువ ఉంటుందా అని అడుగుతున్నారనమాట. చిన్ను ఎప్పుడు ఏంటంటే హ్యాండ్ లగేజ్తో వచ్చేయడానికే ప్రిఫర్ చేస్తారు.
లగేజ్ పెట్టుకోవడానికి అస్సలు ఇష్టపడరు. నేను అదే అంటూ ఉంటాను అనమాట. పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాల్సింది, సన్యాసం తీసుకోవాల్సింది, సింగిల్గా ఒక్కటి లగేజ్ పట్టుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడు లగేజ్ పెట్టడానికి అస్సలు ఇష్టపడడండి. ఏదైనా తీసుకురమ్మన్నా కూడా నో, నేను హ్యాండ్ లగేజ్తోనే వస్తానంటాడు. బట్ మనం అడిగిన తర్వాత అస్సలు సమస్య లేదు అంటాడంతే. బట్ తీసుకురావాలి తప్పదు. బట్ తనకి ఇష్టం ఉండదు అనమాట అస్సలు లగేజ్ క్యారీ చేయడము, లగేజ్ కోసం వెయిట్ చేయడం అస్సలు నచ్చదు. ఇంత లగేజ్ మాది చూసి కొంచెం స్ట్రెస్ అయిపోతున్నాడు అనమాట. సో ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి మేము దుబాయ్లో ఉన్నాము, కానీ ఎప్పుడు లగేజ్ మోర్ పెట్టేయకు, 1 కేజీ ఎక్స్ట్రా పెట్టేయకు, మళ్ళీ అది ఇబ్బంది పడతారంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్. నాకైతే తెలుసులే 1 కేజీ 1/2 కేజీ అటు ఇటు అయినా ఏం కాదులే అని నేను అంటూ ఉంటాను. అలా నడుస్తుంది అనమాట మాది ఎప్పుడు ట్రావెల్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ కార్ కోసం చిన్న కార్ ముందుకు తెచ్చేస్తే లగేజ్ అంతా పెట్టేసి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నా కూతుర్లు అయితే ట్రాలీస్ తీసుకొచ్చేస్తూ ఉన్నారు. టోటల్గా 3 ట్రాలీస్, 3 లగేజెస్ కోసము. మనమైతే వీడియో మేక్ చేయడంలో యాజ్ ఎ యూట్యూబర్, చాలా మంది ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. యూట్యూబర్స్ అంటే అన్నీ వాళ్ళ కళ్ళుతో కాకుండా కెమెరాతోనే ఎక్కువ క్యాప్చర్ చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళ కళ్ళు ఆనందపడవు అనమాట. ఒక టైంలో వాళ్ళు ఏమవుతారంటే యూట్యూబర్స్, అంటే నేను ఒక చిన్న యూట్యూబర్, బట్ అఫ్ కోర్స్ పెద్ద యూట్యూబర్స్ వాళ్ళందరూ ఫీల్ నేను చెప్తా ఉన్నాను, వాళ్ళందరూ అలసిపోతారు. నార్మల్ వ్లాగ్ చేసే వాళ్ళైనా మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నీకై వరమై రాడా నీ నాన్నా. ఇక్కడ చూసారా నా కూతురు ఎంత ఎప్పుడు చూసినా వాళ్ళ డాడీతో లేస్ కట్టించుకుంటూ ఉంటుంది. షూస్ ఊడిపోతే వాళ్ళ డాడీ కట్టేస్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది. యూట్యూబర్స్ కోసం చెప్తున్నాను కదా. సో ఒక్కొక్కసారి వాళ్ళు ఇంకా విరక్తి చెందేసి అబ్బా ఈరోజు వీడియో లేకపోతే బాగుండు, నువ్వు ప్రశాంతంగా వెళ్ళొచ్చు, నా కళ్ళు కూడా ఆనందిస్తాయి అన్నీ చూస్తూ అని. ఎందుకంటే కెమెరాతో క్యాప్చర్ చేయడం, మనం నడవడం, సో మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవడం, మన దగ్గర ఏమైనా థింగ్స్ ఉంటే వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం వీటితోనే సరిపోతుంది. వీళ్ళ ముగ్గురు చూడండి, వాళ్ళిద్దరు పరిగెడితే వీళ్ళ డాడీ కూడా చిన్నపిల్లవాళ్ళలాగా వాళ్ళ వెనక పరిగెడతాడు అనమాట. ఇంకా అలాగే ఉంటాయి చిన్నవన్నీ కూడా. అండ్ ఇక్కడైతే మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. అండ్ చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టి. అలాగే మా నలుగురము కలిసి ఆల్ టుగెదర్ చేసిన వీడియోకి మీరు అందరూ ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ సెకండ్ వీడియో వచ్చేసరికి ఎందుకంటే అది కొంచెం లెంతీ అయిందని పార్ట్ 2గా పెట్టాను. సో అందుకని లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, హైప్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుతాయి, పుష్ అవుతాయి. అలాగే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పీపుల్ కూడా ఇగ్నోర్ బాడీ సార్ నేను డెడ్ బాడీ చూసుకోండి. చేయకుండా వీడియోస్ చూస్తూ ఉండి లైక్ చేస్తూ ఉంటే ఇంకొంతమందికి పుష్ అవుతాయి. మేము పెట్టిన ఎఫర్ట్ అండ్ ఒక వీడియో మేక్ చేసి దాన్ని ఎడిట్ చేసి, ఎందుకంటేనండి వీడియో అంతా యాక్చువల్గా నేను అందుకనే ఒక సినిమాటోగ్రాఫర్ లైక్ ఒక మూవీని మేక్ చేసి ఒక 1.5 years సమ్ మూవీస్ అయితే, కొన్ని సినిమాలు అయితే ఇంకా రాజమౌళి గారి సినిమాలు అనుకోండి ఒక 3-4 years, ఇవన్నీ ఒక దగ్గర ఒక 2.5-3 hours ఒక మూవీని ఇన్ని సంవత్సరాల క్లిప్పింగ్స్ని, ఫర్ సపోజ్ బ్రహ్మానందం గారు అనుకోండి, ఆయనకంటే ఒక 2 daysలో ఆయన స్కెడ్యూల్ అంతా ఫుల్ ఫినిష్ చేస్తారంట. ఎందుకంటే మనీ ఎక్కువగా ఇవ్వాల్సింది ఎవరికైతే ఉంటుందో వాళ్ళ స్కెడ్యూల్, అలాగే కొంచెం వాళ్ళకి ఏమైనా ఏజ్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తొందరగా ఫినిష్ చేస్తారంట. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు సో అవి మళ్ళీ తీసుకెళ్ళి ఈ 1 year తర్వాత ఒక దగ్గర ఎడిట్ చేసి, ఎడిటర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అంటే నేను ఎడిట్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆ పెయిన్. మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నీకై వరమై రాడా నీ నాన్నా. మెరిసే మబ్బుల నుంచి పున్నమల్లె నవ్వే నీకై వరమై రాడా నీ నాన్నా. వీళ్ళిద్దరూ యాక్చువల్గా ఒకరికి ఇచ్చానని చెప్పి ఒకరు మొబైల్ కార్లో మర్చిపోయారు. అలాగే ఆ బొమ్మను కూడా వదిలేసింది. మళ్ళీ వచ్చి నేను వదిలేసానే అని చెప్పి అడుగుతుంటే నింకి అంటుంది, మమ్మీ ఏ బొమ్మను చూసినా ఏడ్చేస్తోంది మమ్మీ, తీసుకొచ్చేసేయాలి ఇంకని చెప్పి. ఇంక అందుకని ఫోన్ కోసం వెళ్ళి తీసుకొచ్చారన్నమాట. ఈ లోపల వీళ్ళిద్దరు తిట్టుకున్నారు, ఎందుకు మళ్ళీ అడుగుతావే చిన్న చైల్డ్ లాగా ఇలా. దాంతో మీరా తొందరగా అలిగేస్తుంది కదా, అలిగేసింది. అందులోనూ వాళ్ళ డాడీని మిస్ అవుతున్నాడు అన్నది ఇవన్నీ పెట్టుకొని అలిగేస్తుంది అనమాట. దాన్ని ప్యాంపర్ చేసుకునేసరికి సరిపోతుంది. సేమ్ నన్ను నేను చూసుకున్నట్టు ఈ విషయంలో, మిత్రాని కొన్ని విషయాల్లో నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. సో అది ఇంతమందిని అంటే
ఐ మీన్ నన్ను బ్యాలెన్స్ చేయడం ఆయనకి చాలా పెద్ద టాస్క్ అయితే, ఇంకా ఇద్దరుగా మళ్ళీ వీళ్ళు పుట్టి వీళ్ళని బ్యాలెన్స్ చేయడము, పాపం వీళ్ళని కేర్ చేయడం, ఇదంతా ఇంకెంత పెద్ద టాస్కో మా ఆయనకు చూడండి. సో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మా ఆయనకి బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మేము ఫ్రీక్వెంట్గా ఒక నెల 2 నెలల గ్యాప్లో కలుస్తూ ఉంటాము. బట్ ఎప్పుడూ ఆ మిస్ ఫీలింగ్ అనేది కామన్గా ఎవ్రీబడి విల్ ఫీల్, ఆఫ్ కోర్స్ అందరికీ ఉంటుంది అది. సో అదేవిధంగా మేము కూడా ఫీల్ అవుతూ ఉంటాము ప్రతిసారి. సో ఆ ఫీల్ అయితే లోపల మిస్ అవుతున్న ఫీల్. నా కూతురు ఆల్రెడీ చిన్నదైతే ఇంకా చూడండి పెద్దది బ్యాలెన్స్ చేయగలుగుతుందండి. మిత్ర ఏంటంటే బ్యాలెన్స్ చేయగలుగుతుంది, నాది మిక్స్డ్ అనమాట. సో నేను బ్యాలెన్స్ చేయగలుగుతాను అండ్ ఎమోషనల్ కూడా అవుతాను, రెండు ఉంటాయి. బట్ వాళ్ళిద్దరికి ఇంకా నా పంచుకొని వచ్చేసారనమాట. మీరా చూడండి ఆల్రెడీ డల్ ఫేస్ పెట్టేస్తుంది, ఇంక వాళ్ళ డాడీని మిస్ అవుతున్నానని చెప్పి. సో మళ్ళీ ఏదైనా ఒక మూమెంట్ వస్తే కానీ అది నార్మల్ అవ్వదనమాట. సో అలాగా కొంతసేపు అలుగుతుంది, కొంతసేపు ఆ దీనిలోనే ఉంటుంది అనమాట. మిత్ర ఏంటంటే ఓకే నేను మేనేజ్ చేయగలుగుతాను, ఐ కెన్ మేనేజ్ అన్నట్టు తను ఉంటుంది అనమాట. సో కొంచెం స్టబర్న్గా ఉంటుంది. మీరా కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. చూడండి ఆల్రెడీ ఆ ఫేస్ చూడండి, ఆల్రెడీ మిస్ ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట మేడంకి. అది ఎలా చూస్తుందో చూడండి మిత్ర. ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అండ్ ఇక్కడ మా ఆయనకైతే బాయ్ చెప్పేస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు మీరాని మళ్ళీ మేము కొంతసేపు ప్యాంపర్ చేసుకొని అది మాకు ఉందనమాట. అందుకని మిత్ర అలా చూస్తూ ఉంది, మళ్ళీ చెయ్యాలిరా బాబు దీన్ని ప్యాంపర్ చేసి మళ్ళీ నార్మలైజ్ చెయ్యాలి అని చెప్పి. సో అలా నడుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ అంకుల్ ఉన్నారు కదా, అంకుల్ చూసి కెమెరా షూట్ అన్నట్టు నవ్వుతూ ఉన్నారు. అందుకని చెప్పి మళ్ళీ కొంచెం నార్మల్ అయింది చూడండి. అలా కొంచెం లోపలికి వెళ్ళాక నార్మల్ అయింది. సో కామన్గా ఉంటుంది. మేము ఎందుకంటే ప్రతిసారి మిస్ అవుతున్న ఫీల్ అయితే ఉంటుంది. అందులో ఇప్పుడు ట్విస్ట్ అని చెప్పాను కదా, ఇప్పుడు మరి కొద్దిసేపట్లో మీకు ఆ ట్విస్ట్ తెలుస్తుంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవుతుంది మీరా స్పెషల్లీ. మిత్ర మేనేజ్ చేయగలుగుతుంది. అండ్ ఇక్కడైతే మేము లోపలికి అయితే అది చూసారా మీరు, ఆ బొమ్మలు పట్టుకోవడం, ఆ చిన్న పిల్లది అదంతా మనకు తెలిసిపోతుంది. ఆ చైల్డిష్ కిడ్డిష్ మెంటాలిటీ. ఇంకా వాళ్ళు ట్రావెల్ టుగెదర్ వాటితో పాటే ట్రావెల్ చేస్తారు అని కొన్నాళ్ళు అవి ఉంటాయి. ఎవరికైనా అండి, చాలామంది మనం ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు కానీ మనం కూడా చాలా వరకు కిడ్డిష్ మెంటాలిటీతో ఉంటాము. ప్రతి ఒక్కరిలోనూ చైల్డిష్ మెంటాలిటీ ఉంటుందంట. మనం బయటకు చేసేదంతా యాక్టింగ్ ఓన్లీ. సో అంటే అది మీరు ట్రస్ట్ చేసినా చేయకపోయినా మనం యాక్చువల్గా ఇంట్లో ఉన్నది రియాలిటీ, బయట చేస్తుంది యాక్టింగ్ డెఫినెట్లీ. సో మనం ఏంటంటే అఫ్కోర్స్ కదా అందరమును ఇప్పుడు మనం ఇలాగే ఇంట్లో చాలా ఫ్రీ బర్డ్ లాగా ఉంటాం, అదే బయటకు వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్గా అలా బిహేవ్ చేస్తాం. అదంతా యాక్టింగ్ అఫ్కోర్స్, ఎందుకంటే సొసైటీలో అలా ఉండాలి, సో అలా చెయ్యాలి. సో అంతే, అంటే యాక్టింగ్ అని కూడా కాదు, బట్ సో దోస్ ఆర్ రియాలిటీ, అంటే రియాలిటీ థింగ్స్, ఇంకా ట్రూత్స్ అనమాట. వాటిని మనం యాక్సెప్ట్ చేయక తప్పదు. సో అది అంటున్నా, కిడ్డిష్ మెంటాలిటీ అయితే ప్రతి ఒక్క మనిషిలో, హ్యూమన్లో కూడా ఉంటుంది. అది మేల్ అవనివ్వండి, మేల్ అయితే అస్సలు ఎక్స్ప్రెస్ చేయరు. తినలేదంట. అదేంటి తింటానన్నా, తిని ఫోన్లే, ఎవరికైనా తెమ్మని చెప్పు తీసినా. మా ఆయన అయితే కాల్ చేశారు, ఇంకా లోపలికి వచ్చేసాం మేము. టిఫిన్ చెయ్యు, ఏదైనా తిను అని చెప్తాను. లేదు ఇప్పుడు టైం లేదు, నేను మీటింగ్కి వచ్చేసానని చెప్తున్నారు. మాతో పాటు టీ తాగరు, బిస్కెట్ మాత్రం తిన్నారు, బిస్కెట్ రస్కర్ తిన్నారు. సో అలాగా అయింది. ఇంకా టిఫిన్ చేయమంటే టిఫిన్ చేయను, ఇంకా నాకు టైం అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడైతే మేము మన వోడ్కా, రమ్, మందు, బ్రాందీ ఏదేదో అంటారు కదా, బీర్, ఇలాంటివన్నీ. సో వీటిని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చేస్తున్నాం మేము డ్యూటీ ఫ్రీకి. నాకైతే అస్సలు నాలెడ్జ్ ఉండదండి వీటి గురించి, బట్ మీరా హ్యావ్ సమ్ నాలెడ్జ్. వాళ్ళకి ఏంటంటే ఇష్టం అనమాట ఎక్స్ప్లోర్ చేయడము, చదవడము. బుక్స్ ఎక్కువ చదువుతారండి ఇద్దరు. ఇప్పటికీ ఎన్ని బుక్స్ ఫినిష్ చేస్తారో తెలియదు. చూడండి, అది ఫోటో తీసి దాని గురించి డీటెయిల్డ్గా చూస్తుంది మిత్ర అండ్ మీరా, బోత్ ఆఫ్ దెమ్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. మందు గురించి కూడా చాలా డీటెయిల్డ్గా వాళ్ళు, అంటే ప్రతిదీ వాట్ ఎవర్ ఇన్ ద వరల్డ్, లైక్ ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నిటినీ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, అన్నిటినీ తెలుసుకుంటారు. ఏదైనా మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకున్న నాలెడ్జ్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. సో రియల్లీ అప్రిషియేట్ కదా, మనకి అది చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో పిల్లలు అన్ని విషయాల్లోనూ లైక్ యాక్టివ్గా ఉండడం, అన్ని విషయాల్లోనూ ఇంటెలెక్చువల్గా ఉండడం, అందుకే నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను వాళ్ళకి ఐక్యూ పవర్ చాలా ఎక్కువ అని చెప్పి. సో అదేవిధంగా
ఈ ఇన్నోసెన్స్, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ మిక్స్డ్ థింగ్స్. బట్ చదువు విషయంలో పిల్లలు అలా ఉన్నప్పటికీ మనం రియల్లీ, మా హస్బెండ్ అదే చెప్తూ ఉంటారు. సో వాళ్ళు చదువుకుని చాలా బాగా చదువుతున్నారు కదా, వై అంటే రిమైనింగ్ ఏమైనా వాళ్ళు ఎంజాయ్ చేయడం ఇవన్నీ అంటే, చదవడమే కాదు, కూర్చుని చదవడమే కాదు, పిల్లల్ని మెయిన్ పేరెంట్స్ చేసేది అదే, కూర్చుని చదవండి అని చెప్తే వాళ్ళ ఏదైతే ఏజ్ వాళ్ళు మిస్ అయిపోతే బ్యాక్కి రాదది అని చెప్పి ఎప్పుడు చిన్ను నన్ను ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా పిల్లల్ని మనం బంధించేసి చదవండి చదవండి అని చెప్తే ఏ పిల్లలు చదవరు. ఒకవేళ చదివినా వాళ్ళు ఏమైనా అచీవ్ చేసినా వాళ్ళ ఏదైతే ఈ ఏజ్ని, ఈ లైక్ వాళ్ళ మూమెంట్స్ని, వాళ్ళ లైఫ్ని చాలా వరకు వాళ్ళు మిస్ అయిపోయినట్టే, మళ్ళీ అది బ్యాక్కి రాదు. సో చిన్ను ఏం చెప్తారంటే ఎంజాయ్ చేస్తూ చదవండి. చదవడం ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు ఒక 25 years వరకు మీరు కష్టపడితే దెన్ మీ లైఫ్ బిందాస్ ఉంటుంది. అంటే చాలామంది అంటారు తర్వాత జాబ్ చేయడమే కదా, కూర్చోవడమే కదా, ఏమి ఎంజాయ్ చేస్తాము అంటే, డెఫినెట్గా మనీ ఉంటే యూ కెన్ ఎంజాయ్ అండి. చాలామంది చెప్తారు డబ్బుదేముంది, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అని చెప్పి. కాదు, డబ్బు నిజంగా మనిషికి, ఒక హ్యూమన్కి కావాలి. సో దెన్ ఓన్లీ యూ కెన్ సర్వైవ్ ఇన్ ద సొసైటీ. మనకి డబ్బు ఉంటేనే వాల్యూ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మంచితనం ఏముందండి, డబ్బుతో ఏముంది, మంచి ఉండాలని చెప్పి అవన్నీ జస్ట్ నార్మల్ థింగ్స్, నార్మల్గా చెప్పే మాటలు. కానీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అండి. మనీతో పాటు మంచితనం ఉండాలి, అది నేర్పించాలి పిల్లలకి. ఎందుకంటే మనీ చాలా ఇంపార్టెంట్ ఇన్ ద గుడ్ వే. సో మనకి ఏంటంటే ఇప్పుడు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఎర్న్ చేసుకోవాలి, మంచిగా లైఫ్ని లీడ్ చేయాలి, ఇవి మనం చెప్పాలి. సో మనీ లేకుండా లేదు, నువ్వు మంచిగానే ఉండు, మనీ లేకపోయినా పర్వాలేదు అంటే అవి పాత రోజులండి. ఈ రోజుల్లో అవి జరగని పని. సో నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బట్ నేను ఇక్కడ మ్యూజిక్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ టాపిక్ ఇలా వచ్చింది. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇద్దరు ముసలాళ్ళు ఉన్నారండి. ఒక ముసలాయన ఊర్లో రైతు పని చేసుకునే ఆయన, ఒక ముసలాయన ఏజ్ 60 అనుకోండి. ఒక ఆయన లైక్ ఆయన ఏంటంటే ఒక పొలిటీషియన్ అండి. సో ఇద్దరు వచ్చారు. మనం ఇచ్చే ట్రీట్, సో లైక్ పీపుల్, మీరందరూ ఎవరైనా కానివ్వండి, సో పొలిటీషియన్కి ఫస్ట్ వెళ్ళి కాళ్ళకు దండం పెట్టేయడమో, కూర్చోమనడమో చేస్తాం. అంటే ఆయనకి పెట్టమని నేను అనట్లా, బట్ కంపారిజన్ సో ఏముంటుందంటే ఆ ట్రీట్ వేరే విధంగా ఉంటుంది. బికాజ్ మనీ అండ్ అక్కడ ఒక పదవి, సో ఇవన్నీ థింగ్స్ కదా అక్కడ మనల్ని అట్రాక్ట్ చేశాయి. సో ఇలా ఉంటుంది అనమాట. అందుకే చెప్తారు రైతుని ఎవరు వాల్యూ చేయట్లేదా అంటే, నిజంగానే చాలామంది వాల్యూ చేయరండి. బట్ రైతు లేనప్పుడు మనం లేము అన్న మాటలు మనం అందరము చెప్తాము, నిజంగానే లేము. కానీ సో అంతే కదా, నాలుగు బట్టలు ఉంటాయి, అవి మార్చిపోయి ఉంటాయి. అలా ఉన్న వాళ్ళని ఎవరు బయట, ఇప్పుడు సొసైటీ బయట వెళ్తుందండి, మనం బయటకు వెళ్తున్నాము, అదే కొంచెం డిగ్నిటీగా ఉన్న పర్సన్ అయితే ఒకలా ట్రీట్ చేస్తాము. ఇది కామన్ అయిపోయింది సొసైటీలో. అంటే ఏంటి, డిగ్నిటీ లేకపోతే ట్రీట్ చెయ్యరా అని నేను అనట్లేదు, నా గురించి నేను చెప్పట్లేదు. సొసైటీ 80% ఆఫ్ ద పీపుల్ అలాగే ఉంటారు. ఎవరో ఉంటారు హ్యూమన్గా, మానవత్వంగా, మంచి మనిషిగా, లేకపోతే మంచిగా చూడడం అనేది. సో అందుకని పిల్లలకి మనం నేర్పించాల్సిందైతే మనీ ఎర్న్ చేసుకోవాలి, మంచిగా చదువుకోవాలి. 25 years నువ్వు కష్టపడి ఎర్న్ చేసి నీ లైఫ్లో నువ్వు అనుకున్నది అచీవ్ చేసుకొని, సో ఎంజాయ్ చేస్తూ, పిల్లల్ని బంధించేసి ఇదే చేయండి, ఇలాగే ఉండండి అని చెప్పి చాలామంది, నేను కొంతమంది చూశాను, వాళ్ళని ఈ టైప్ ఆఫ్ డ్రెస్సింగే ఉండండి, ఇలాగే చేయండి, తలకు ఆయిల్ రాసుకోండి, పిల్లలు ఇలాగే ఉండండి, ఆడపిల్లలు ఉండండి, మగపిల్లలు ఇలా కాదండి. సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళని డ్రెస్సింగ్ చేసుకొని ఇవ్వడము, లైఫ్ని వాళ్ళకి బయట ప్రపంచాన్ని చూపించడము, ఇవన్నీ చూస్తూనే వాళ్ళు మంచిగా అచీవ్ చేసుకునేలా ఉండాలి. సో అది చిన్ను ఎప్పుడు నాకు చెప్తారు, పిల్లలకి చెప్తా ఉంటారు. సో బై గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్, దుర్గమ్మ దయ వల్ల, భగవంతుని దయ వల్ల పిల్లలు అలాగే ముందుకు వెళ్తూ ఉన్నారు. సో అందరూ పిల్లలకి అలాగే ఎడ్యుకేట్ చేయాలి, ట్రైన్ చేయాలి, అందరూ అలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. సో గైస్, మేమైతే ఇక్కడ ఫ్లైట్ మా గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాము. తినడానికి టైం లేదు అండ్ అసలు ఏం లేదు. రెస్ట్ రూమ్ యూజ్ చేసి మేము డైరెక్ట్గా ఇంకా ఫ్లైట్లోకి అయితే వచ్చేసాము అనమాట. ఫ్లైట్ ఎంత బిజీగా ఉందో చూడండి. ఎయిర్ ఇండియా ఫ్లైట్, ఎస్పెషల్లీ మేము ఎయిర్ ఇండియా కొద్ది రోజులు ఆపాము, ఇండిగోకే వెళ్తున్నాము. ఎందుకంటే ఎయిర్ ఇండియా ఇష్యూస్ జరిగినాయి ఆ మధ్య అని చెప్పి. అలానే ఏదైనా జరిగితే ఆపేద్దాము అని కాదు, బట్ ఎప్పుడు కూడా 90% ఆఫ్ ద టైమ్స్ ఎయిర్ ఇండియా రీస్కెడ్యూలే జరుగుతుందండి. అంటే లేట్
ఎప్పుడూ లేటే, ఒక్కరోజు కూడా ముందు వెళ్ళిందని లేదు 90%. సో అందుకని చెప్పి దాని మీద విరక్తి కలిగి కొన్నాళ్ళు ఆపేసాము. బట్ ఎయిర్ ఇండియా మనకి లోపల యాంబియన్స్ కానీ అదంతా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు చీరలు కట్టుకునేది కానీ వాళ్ళ డ్రెస్సింగ్ కానీ. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ టైం ఇది చూస్తున్నాను. నేను యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు డోర్ గ్లాస్ ఓపెన్ చేసేది ఇక్కడ జస్ట్ కవర్ ఉంటుంది, అది ఓపెన్ చేయకుండా డైరెక్ట్గా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే వాళ్ళే మేనేజ్ చేస్తారు. అక్కడ ఒక స్విచ్ ఉంది కదా, అది కూడా మనం కూడా మేనేజ్ చేయొచ్చు. బట్ వాళ్ళు ఓవరాల్గా మేనేజ్ చేస్తున్నారు. లైటింగ్స్ కానీ మనకి బయట కనపడాలంటే కనపడుతుంది, వద్దు అనుకుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనబడుతుంది కదా, ఇందాక చీకటిగా ఉంది. సో అలాగనమాట. మనకి ఎండ ఎక్కువ వచ్చేస్తుంది కదా ఉదయం పూట జర్నీ చేస్తున్నప్పుడు, ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎండ వస్తుంది. ఆ ఎండ ఉండకుండా ఉండడానికి అని చెప్పి వాళ్ళే డల్ లైట్ పెట్టడము అలాగ భలే ఉందనమాట. నాకు ఫస్ట్ టైం నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల జర్నీస్లో. సో బాగా అనిపించింది అది నాకు. అండ్ కమింగ్ టు హియర్, మేమైతే ఇప్పుడు దుబాయ్ నుంచి మన ఎక్కడికి జర్నీ అనేది నేను చెప్పట్లేదు, ఇక్కడ ట్విస్ట్ అనమాట. సో పిల్లలు నేను టుగెదర్ అయితే ట్రావెల్ చేసేస్తూ ఉన్నాము, వచ్చేస్తూ ఉన్నాము. నేనైతే స్టిల్ ఇంకా దాన్నే చూస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి లైటింగ్ వస్తుంది, ఒక్కొక్కసారి ఆగిపోతా ఉందని చెప్పి కొంతసేపు దాని మీద అయితే స్టడీ చేశాను. అండ్ ఇక్కడ అండ్ మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చాలా రోజులైంది కదా మీతో మాట్లాడి. లైవ్ అయితే పెట్టాలని ఉంది నాకు, ఎప్పటి నుంచో లైవ్ చేద్దామని అనిపిస్తుంది, మీ అందరితో ఇంటరాక్ట్ అవుదామని. సో తొందరలో లైవ్ పెట్టాలని ఉంది. ఇండియా వచ్చేస్తున్నాను కదా, అలాగే ఫస్ట్ మీ అందరికీ ఇవ్వాల్సిన కొరియర్స్ పంపించేసి అండ్ విజయవాడ వెళ్ళాల్సిన పని ఉంది అమ్మవారి దగ్గరికి. అమ్మవారికి మెట్లకి పసుపు రాసుకుంటూ అమ్మవారి మెట్లెక్కి అమ్మవారి దర్శనం చేసుకోవాలని ఉంది. అది ఫ్లైట్, ట్రైన్, ఐదర్ కారా చూడాలి, ఇంకా ప్లాన్ చేయలేదు. సో అది ప్లాన్ చేసుకొని సో వెళ్ళి అమ్మవారికి మంచిగా మనము మీ అందరూ సుభిక్షాన్ని కోరుకొని రావాలని ఉంది, అందరం బాగుండాలని. సో అమ్మవారిని కోరుకుంటాను. అలాగే సో మెట్లెక్కి ఫస్ట్ టైం నేను అమ్మవారికి మెట్లు ప్రతి మెట్టుకి పసుపు రాసి కుంకుమ పెట్టి పువ్వులు వేసి నా ప్రయాణాన్ని సాగిద్దామని అనుకుంటున్నాను. సో అలా అనిపిస్తుంది. సో అందుకని ఈసారి డిఫరెంట్గా ఉండబోతుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళే దర్శనం కానీ అదంతా. సో అది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. తొందరలో ఆ వీడియో కూడా వస్తుంది. ఐ థింక్ నెక్స్ట్ ఆ వీడియో వచ్చేస్తుంది. నేను వచ్చిన వెంటనే మోస్ట్లీ ఇంకా వెళ్ళిపోయి ఫస్ట్ అయితే ఆ వీడియో వచ్చేస్తుంది. అండ్ మీ అందరి సుభిక్షాన్ని అయితే అమ్మవారికి డెఫినెట్గా నేను కోరుకుంటాను. అండ్ ఎస్, మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు కింద కామెంట్ చేయండి. చాలా రోజులైంది మీతో ఇంటరాక్ట్ అయ్యి. అలాగే ప్రాపర్గా వెంటనే కామెంట్స్కి కూడా రిప్లై ఇచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. నేను యూట్యూబ్లో ఫోకస్డ్గా ఉండి కూడా కొద్ది రోజులు అవుతుంది కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉండడానికి ఐ విల్ ట్రై. అండ్ ఇక్కడ ట్విస్ట్ వచ్చేసే టైం అయిపోయింది గైస్. ఎస్, ఇక్కడ పిల్లలు షఫిల్ అయిపోతున్నారండి. పిల్లలు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు, నేను వేరే దగ్గరికి వచ్చేస్తున్నాను. వేరే దగ్గరికి ఏంటి, ఇంటికి వచ్చేస్తున్నాను. పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇక్కడ పోర్టర్ నా లగేజ్, నేను అసలు ఏం అడగలేదు. ఒకవైపు పిల్లలతో మాట్లాడుతున్నాను, పోర్టర్ వచ్చి లగేజ్ పట్టుకొచ్చేస్తున్నాడు అనమాట. సరేలే పాపం మనీ కోసం కదని చెప్పేసి సరేనయ్యా, ఎందుకంటే ఇక్కడ టెర్మినల్ మారాలి. సో అందుకని చెప్పేసి పోర్టర్ చేంజ్ అవుతున్నాం మేము. సో పోర్టర్ తీసుకొచ్చేస్తున్నాడు. సో పిల్లలు వెళ్ళిపోయారు. ఐ మిస్ దెమ్. ఇక్కడ వాళ్ళు కూడా ఆ మిస్సింగ్ ఫీలింగ్లోనే ఉన్నారనమాట వాళ్ళును. సో ఎనీవేస్ కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ 1 monthలో వచ్చేస్తారు, నో ప్రాబ్స్. సో అది గైస్. అండ్ ఇక్కడ ఇది ట్విస్ట్ అనమాట ఈ వీడియోలో. నా లగేజ్ ఇక్కడ 2 అయిపోయినాయి చూడండి. ఒకటి హ్యాండ్ లగేజ్, ఒకటి చెక్-ఇన్ లగేజ్ అనమాట. ఒక చెక్-ఇన్ లగేజ్ వాళ్ళకి వెళ్ళిపోయింది. చెప్పాను కదా నేను, వాళ్ళ బ్యాగేజ్ గట్టిగా వేసుకొని వచ్చేస్తారనమాట. వాళ్ళు ఎంత తక్కువ వద్దు మా షాపింగ్ వద్దు అన్న మళ్ళీ షాపింగ్ చేస్తూనే ఉంటారు, కొత్త బట్టలు కొంటూనే ఉంటారు, మళ్ళీ దాన్ని ఓవర్లోడ్ చేస్తూనే ఉంటారు. ఇలా జరుగుతూనే ఉంటుంది. అది ఎవ్రీ టైం సైకిల్ నడుస్తూనే ఉంటుంది. సో ఈరోజు వీడియో అమ్మ వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందని అనుకుంటున్నాను. తొందరగానే అప్లోడ్ చేయాలి, అలా లేట్ అవుతూ వచ్చిందనమాట వీడియో. అండ్ తొందరగా అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను కానీ లేట్ అయింది. అండ్ అమ్మ నీకు 4 రోజులు తక్కువలో అనిపిస్తుందా, నేను చాలా మిస్ అయ్యామని చెప్పి అంటుంది. పండుగలన్నీ బాగా ఎంజాయ్ చేశారు కదా అని వీళ్ళిద్దరిని టీచ్ చేస్తున్నాను. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హైప్ ఇచ్చేసారని అనుకుంటున్నాను, లైక్ ఇచ్చేసారని అనుకుంటున్నాను. కొత్త వీడియో కోసం వెయిట్ చేస్తానండి. నా ఇల్లు నా హోమ్కి అయితే వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ సూన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్. ఉంటాను మరి. సబ్స్క్రైబ్.